అది హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఏరియాలోని అతిపెద్ద బంగ్లా. ఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత మోహన్ రావు గారి ఇల్లు అది. కానీ ఒకరోజు ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. బయట వందల మంది జనం, కార్లు, మీడియా. లోపల హాల్లో పూలదండలతో అలంకరించిన ఒక పార్థివ దేహం ఉంది. అది మరెవరో కాదు, మోహన్ రావు గారి ఒక్కగానొక్క కొడుకు. అంత ఆస్తికి వారసుడైన కళ్యాణ్ ఎలా చనిపోయాడో తెలుసుకునే ముందు ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు వినాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 30 ఏళ్ల వయసున్న కళ్యాణ్ వందల కోట్ల ఆస్తికి వారసుడు. బంగారం లాంటి మనిషి, ఎవరికీ హాని తలపెట్టని మంచి మనస్తత్వం. అలాంటి కళ్యాణ్ నిన్న మధ్యాహ్నం తన గదిలో ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయాడు. అతని శవం పక్కన కూర్చొని కళ్యాణ్ భార్య లలిత, తండ్రి మోహన్ రావు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మోహన్ రావు గారు కొడుకు ముఖాన్ని పట్టుకొని, నాన్న, ఏ కష్టం వచ్చినా నాకు చెప్పొచ్చు కదరా, ఆస్తి ఉంది, అందమైన భార్య ఉంది, అవన్నీ వదిలేసి నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావా అని ఏడుస్తుంటే చూసే వాళ్ళ గుండెలు కరుగుతున్నాయి. అప్పుడే కళ్యాణ్ చనిపోయే ముందు రాసిన సూసైడ్ లెటర్ మోహన్ రావుకి కనిపించింది. అందులో, నాన్న, నేను సంసారానికి పనికిరాను, కానీ ఈ విషయం మా శోభనం రోజు లలితకు కూడా చెప్పాను. తను చాలా మంచిది నాన్న. నా పరువు పోకుండా, కనీసం ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళ మధ్యలో కూడా బయట పెట్టకుండా నా కోసం తన సంతోషాలను కూడా చంపుకుంది. నేను ఈ బాధతో బతకలేను నాన్న, అందుకే చనిపోతున్నాను. నువ్వే లలితను జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆస్తి మొత్తం లలితకు వెళ్ళేలాగా ఏర్పాటు చేయి నాన్న, ఇదే నా చివరి కోరిక అని చెప్పి రాసి ఉంది. వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటూ మోహన్ రావు ఆ లెటర్ మడిచి జేబులో పెట్టుకున్నాడు. కాసేపటికి పోలీసులు అక్కడికి వచ్చారు. మోహన్ రావు గారు కన్నీళ్లు తుడుచుకొని పోలీసులతో, నా కొడుకు గత కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉన్నాడు సార్, బిజినెస్ టెన్షన్స్ తట్టుకోలేకపోయాడు, ఇది ఒక ఆత్మహత్యే, నాకు ఎవరి మీద ఎటువంటి అనుమానం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులు కూడా మోహన్ రావు మీద ఉన్న గౌరవంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. కాసేపటికి కళ్యాణ్ అంత్యక్రియలు జరిగాయి. అందరూ వెళ్ళిపోయారు. ఆ ఇల్లు నిశ్శబ్దంగా మారింది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక భయంకరమైన కుట్ర దాగి ఉంది. అసలు ఆ 4 గోడల మధ్య ఏం జరిగింది? అంత మంచివాడైన కళ్యాణ్కు ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలంటే మనం కొన్ని నెలలు వెనక్కి వెళ్ళాలి. కళ్యాణ్ భార్య పేరు లలిత. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. కేవలం అందం మాత్రమే ఆమె ఆస్తి. కానీ తన పేదరికం ఆమెకు ఒక శాపం. చాలా కష్టపడి డిగ్రీ పూర్తి చేసి మోహన్ రావు గారి కంపెనీలో ఒక చిన్న క్లర్క్ ఉద్యోగం సంపాదించింది. ఆమె అందం, ఆమె నిజాయితీ చూసి మోహన్ రావు ఇంప్రెస్ అయ్యాడు. తన కొడుకు కళ్యాణ్కి లలిత మంచి జోడీ అని భావించాడు. కళ్యాణ్ చాలా పద్ధతైన కుర్రాడు. తండ్రి మాటే వేదంగా భావిస్తాడు. దాంతో మోహన్ రావు నిర్ణయం మేరకు కళ్యాణ్, లలితల పెళ్లి ఘనంగా జరిగింది. లలిత ఆ 100 కోట్ల ఆస్తికి కోడలిగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. తన కష్టాలన్నీ ఇక తీరిపోయాయి అనుకుంది. అది వాళ్ళ శోభనం రోజు రాత్రి. గదిలోకి వెళ్ళిన లలిత పాల గ్లాస్తో కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. కాసేపటికి కళ్యాణ్ లోపలికి వచ్చాడు. కానీ అతని ముఖంలో సంతోషం లేదు. ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ ఉంది. లోపలికి వస్తూనే రూమ్ డోర్ మూసేసిన కళ్యాణ్ నేరుగా వెళ్ళి లలిత కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ, లలిత, నన్ను క్షమించు. మా నాన్న ఆనందం కోసం, సొసైటీలో మా నాన్న పరువు కోసం నిన్ను మోసం చేశాను. నేను సంసారానికి పనికిరాను లలిత, నాకు ఆ శక్తి లేదు. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు అని తన జీవితంలోని చేదు నిజాన్ని లలితకు చెప్పేశాడు. ఆ మాట వినగానే లలిత గుండె పగిలిపోయింది. తన కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఒక ఆడదానికి ఇంతకంటే నరకం ఇంకోటి ఉండదు. ఆ షాక్లో ఆమెకి నోటి నుండి మాట రావడం లేదు. అప్పుడు కళ్యాణే, ఈ విషయం బయటపడితే మా నాన్న పరువు పోతుంది. ప్లీజ్, ఈ నిజాన్ని మన గదిలోనే దాచిపెడదాం. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఆస్తి, అధికారం అన్నీ నీకే అప్పచెప్తా. నన్ను వదిలేసి మాత్రం వెళ్ళకు లలిత, ప్లీజ్ అని ప్రాధేయపడగా లలిత మౌనంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు బయటకు వెళ్తే మళ్ళీ పేదరికం. అదే ఇక్కడే ఉంటే పడక సుఖం లేకపోయినా రాణిలా బతకొచ్చు. డబ్బు కోసం లలిత కూడా కళ్యాణ్ చెప్పిన దానికి సరే అని తలూపుతూ, సరే అండి, మీ పరువు నేను తీయను అని మాటిచ్చింది. ఆ మాటతో కళ్యాణ్కి లలిత మీద ప్రేమ మరింత ఎక్కువైంది. భార్యను తల మీద పెట్టుకొని చూడటం మొదలుపెట్టాడు. లలితను తన కంపెనీకి ఎండీని చేశాడు. లలిత ఏదైతే ఆఫీస్లో క్లర్క్గా పనిచేసిందో ఆ కంపెనీకే ఆమెను ఎండీని చేశాడు. కానీ ఆకలి, శారీరక కోరికలనేవి ఎప్పటికీ నిద్రపోవు కదా, అవే ఆమెను తప్పుదారి పట్టించాయి. లలిత ఇప్పుడు ఒక ఆఫీస్కి బాస్. ఫుల్ పవర్ ఆమె చేతిలో ఉంది.
కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం అసంతృప్తి ఉంది. సరిగ్గా అప్పుడే ఆఫీస్లో జీవన్ మేనేజర్గా జాయిన్ అయ్యాడు. జీవన్ చాలా స్మార్ట్, అమ్మాయిల మనసులని ఎలా గెలవాలో తెలిసినవాడు. లలిత కళ్ళల్లో ఉన్న అసంతృప్తిని అతను ఉద్యోగంలో జాయిన్ అయిన మొదటి రోజే పసిగట్టాడు. ఒకరోజు ఆఫీస్ అయిపోయాక అందరూ వెళ్ళిపోయారు. లలిత లిఫ్ట్ ఎక్కింది. జీవన్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అదే లిఫ్ట్ ఎక్కాడు. ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల లిఫ్ట్ మధ్యలో ఆగింది. అదే సమయంలో కరెంటు కూడా పోయింది. ఆ చీకట్లో ఇద్దరే ఉన్నారు. జీవన్ మెల్లగా మాట కలుపుతూ, హాయ్ మేడం, మీరంటే ఆఫీస్లో అందరికీ భయం, కానీ మీ కళ్ళల్లో మాత్రం ఏదో బాధ కనిపిస్తుంది అని అనగా, అప్పుడు లలిత కోపంగా, నీ లిమిట్స్లో నువ్వు ఉండు జీవన్, ఎక్కువగా మాట్లాడకు అని తన ఫోన్ తీసి సెక్యూరిటీకి ఫోన్ చేసి లిఫ్ట్ ప్రాబ్లం గురించి చెప్పింది. అప్పుడు జీవన్ లలిత తనకి బాస్ అనే విషయం మర్చిపోయి ఆమెకు మరింత దగ్గరగా జరిగి, ఏం లేదు మేడం, ఎందుకు అలా అడిగానంటే అంత అందమైన కళ్ళల్లో బాధ కనిపిస్తుంటే చూడలేకపోతున్నా మేడం. ఒక మహారాణిలా ఉండాల్సిన మీరు ఏదో అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తుంటారు. ఎవరితో అయినా బాధ పంచుకుంటే తీరుతుందంటారు కదా, అందుకే అడుగుతున్నా మేడం. మీకు చెప్పాలి అనిపిస్తే నాకు చెప్పండి మేడం, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను అని అన్నాడు జీవన్. అయితే ఆ మాటే లలిత గుండెల్లో గుచ్చుకుంది. జీవన్ ధైర్యం ఆమెకు నచ్చింది. ఇంతలో పవర్ వచ్చింది. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఆగింది. బయటకు వెళ్తూ వెళ్తూ జీవన్ కావాలనే లలిత చేతిని తాకాడు. లలిత కూడా కోప్పడే ప్రయత్నం కానీ పక్కకు జరిగే ప్రయత్నం కానీ చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే లలిత జీవన్ ఆలోచనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పాలి. అలా జీవన్ లలితకు మరింత దగ్గరవుతున్నాడు. కానీ లలిత తను ఒక పెద్దింటి కోడలిని అనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా జీవన్ విషయంలో వెనకడుగేస్తుంది. మరో రోజు రాత్రి భారీ వర్షం పడుతుంది. పార్కింగ్లో ఉన్న లలిత కారు ఎంతసేపటికి స్టార్ట్ అవ్వట్లేదు. సరిగ్గా అప్పుడే జీవన్ అక్కడికి వచ్చాడు. లలిత కారు స్టార్ట్ అవ్వకపోవడం గమనించి కారు దగ్గరికి వెళ్ళాడు. కారు డోర్ తీసి, నేను చూస్తాను, మీరు కిందకు దిగండి మేడం అన్నాడు. లలిత కూడా కారు దిగింది. కాసేపు కారుని పరిశీలించిన జీవన్, కారు సెల్ఫ్ మోటార్ స్టక్ అయినట్టుంది మేడం, దగ్గరలో మెకానిక్ కూడా లేడు, మీకేం ఇబ్బంది లేదనుకుంటే నేను డ్రాప్ చేస్తాను మేడం అన్నాడు. నిజానికి లలిత తలుచుకుంటే ఇంటికి ఫోన్ చేసి మరో కారు తెప్పించుకోగలదు, లేదంటే తన భర్త కళ్యాణ్ను రమ్మని చెప్పినా వస్తాడు. కానీ లలిత అలా చేయలేదు. సరే అని జీవన్ కారు ఎక్కింది. అలా ఇద్దరు జీవన్ కారులో స్టార్ట్ అయ్యారు. గేరు మారుస్తున్న వంకతో జీవన్ లలితను టచ్ చేస్తున్నాడు. లలిత కూడా దాన్ని ఎంజాయ్ చేస్తుంది, కానీ కాలు పక్కకి జరపట్లేదు. అలా అని తను ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని జీవన్కు తెలియనివ్వడం లేదు. ఇంతలో జీవన్ ధైర్యం చేసుకొని నేరుగా ఆమె కాలు మీద చెయ్యి వేసి, ఇప్పటికైనా చెప్పు లలిత, ఎందుకలా ఎప్పుడు ఏదో బాధలో ఉంటావు అన్నాడు. అప్పుడు లలిత, నా కింద పనిచేసేవాడివి నా మీద చెయ్యి వేసి నన్నే పేరు పెట్టి పిలుస్తావా, కారు ఆపరా ఈడియట్ అనాలి. కానీ ఆమె అలా అనలేదు, మౌనంగా ఉండిపోయింది. దాంతో జీవన్ మరో అడుగు ముందుకు వేసి కారుని ఒక చీకటి ప్రదేశంలో ఆపాడు. ఆమె వైపు తిరిగి ఆమె ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని, చెప్పు లలిత, నీకు నేనున్నాగా, ఎందుకు భయం, ఒక ఫ్రెండును అనుకో అని ఆమెను బుజ్జగించినట్టు అడగ్గా, పాపం లలిత ఇక తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. భోరుమని ఏడవడం మొదలుపెట్టింది. జీవన్ రెండు చేతులు పట్టుకొని ఏడుస్తూ తన పరిస్థితి అంతా చెప్పి, నువ్వే చెప్పు జీవన్, నేనేం చెయ్యాలి, కళ్యాణ్ మంచివాడే, కానీ నేను కూడా ఉప్పు కారం తినే మనిషినే కదా, నాకు కోరికలుంటాయి కదా, పైగా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఏం ఉపయోగం జీవన్, సంతోషం అనేది లేకపోతే, అలా అని అతన్ని వదిలేస్తే నేను మళ్ళీ పాత పేదరికంలో బతకాలి, ఆ దరిద్ర బతుకు నా వల్ల కాదు, అందుకే ఇలా రోజు చస్తూ బతుకుతున్నాను అని జరిగిందంతా జీవన్కి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది లలిత. అప్పుడు జీవన్, దానికి ఇంత బాధపడాలా బంగారం, నీకు నేనున్నాను కదా హెల్ప్ చేయడానికి, ఇప్పుడేంటి నీకు ఆస్తి కావాలి, కానీ ఆ మొగుడు వద్దు, దానికి చాలా దారులు ఉన్నాయి, ముందు నువ్వు కూల్గా ఉండు అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అలా ఆ రాత్రి ఆ కారు వెనక సీటులో వాళ్ళ అక్రమ సంబంధం మొదలయ్యింది. ఆ రోజు నుంచి లలిత పూర్తిగా మారిపోయింది. ఆమె మొహంలో గతంలో లేని వెలుగు, ఆనందం వచ్చింది. ఆఫీస్ క్యాబిన్లో ఫైల్ చూస్తున్నట్టు నటిస్తూ టేబుల్ కింద కాళ్ళతో జీవన్ని టచ్ చేయడం, కళ్యాణ్ ఫోన్ చేస్తే కట్ చేసి జీవన్తో గంటలు గంటలు గడపడం, ఆఫీస్ వర్క్ అంటూ ఇద్దరు హోటల్స్కి వెళ్ళి గడపడం, ఒక్కోసారి ఆఫీసులోనే లలిత క్యాబిన్లో రొమాన్స్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు జీవన్ ఆమెను పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. ఆ కళ్యాణ్ గాడు ఉన్నంతకాలం మనకు స్వేచ్ఛ అనేది ఉండదు లలిత, వాడిని అడ్డు తొలగించుకుంటే ఈ ఆస్తి, ఈ కంపెనీ మొత్తం మనదే, దెబ్బకి లైఫ్ సెట్ అయిపోతుంది అని లలితకు చెప్పుడు మాటలు నూరిపోసేవాడు. జీవన్తో సంతోషానికి అలవాటు పడ్డ లలిత అతను చెప్పే ప్రతి దానికి గుడ్డిగా తలూపేది.
ఒకరోజు మధ్యాహ్నం సమయం 2 గంటలవుతోంది. కళ్యాణ్కి బాగా తలనొప్పిగా ఉందని చెప్పి తన ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చాడు. హాల్లోని సోఫాలో కూర్చొని కాఫీ తెమ్మని పని మనుషులను పిలిచాడు. కానీ ఎంతసేపటికి ఎవరూ రాలేదు. ఎందుకంటే అప్పటికే పని మనుషులను లలిత బయటకు పంపేసింది. కాసేపు ఎదురు చూసిన జీవన్ పనుకుందామని బెడ్రూమ్ వైపు వెళ్తుండగా లోపల నుంచి నవ్వులు వినిపించాయి. తలుపు కొంచెం తెరిచి ఉంది. కళ్యాణ్ లోపలికి చూశాడు. అంతే, అతని గుండె ఆగినంత పనయ్యింది. తన బెడ్రూమ్లో తన మంచం మీద తన భార్య లలిత, ఆఫీస్ మేనేజర్ జీవన్ అసభ్యకరంగా ఉన్నారు. కళ్యాణ్ చేతిలోని ల్యాప్టాప్ బ్యాగ్ జారి కింద పడింది. లలిత అని గట్టిగా అరిచాడు. దాంతో లలిత, జీవన్ ఉలిక్కిపడి లేచారు. తమ ఒంటి మీద దుప్పటిని కప్పుకున్నారు. కళ్యాణ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత పని చేశావు లలిత, నిన్ను దేవతలా చూసుకున్నాను. నా లోపం తెలిసి కూడా నన్ను భరిస్తున్నావని నీ కాళ్ళ దగ్గర కూర్చున్నాను. నా ఇంట్లోనే నాకు ఇంత ద్రోహం చేస్తావా అంటూ జీవన్ వైపు తిరిగి, ఎరా మా అమ్మకి ఆరోగ్యం బాగోదు, మందులు కొనడానికి కూడా డబ్బులు లేవని ఏడిస్తే నిన్ను నమ్మి నేను ఉద్యోగం ఇచ్చా, కానీ నువ్వు నా భార్యతోనే అని ఆవేశంగా కొట్టడానికి వెళ్ళాడు. అప్పుడు జీవన్ కళ్యాణ్ని బలంగా నెట్టాడు. కళ్యాణ్ మంచం కోడుకు తగిలి కింద పడ్డాడు. వెంటనే పైకి లేచిన కళ్యాణ్, ఎంత ధైర్యం రా నీకు, నా మీదే చేయి వేస్తావా? ఉండు, ఇప్పుడే మా నాన్నకు ఫోన్ చేస్తా, మీ ఇద్దరి బండారం బయట పెడతా, మీ ఇద్దరి బతుకులు బస్టాండ్ చేస్తా అని జేబులో నుంచి ఫోన్ తీశాడు. సరిగ్గా అప్పుడే లలితలోని కిల్లర్ లేడీ నిద్రలేచింది. ఆమెకు తెలుసు కళ్యాణ్ అతని తండ్రికి ఫోన్ చేస్తే ఆస్తి పోతుంది, పరువు పోతుంది, రోడ్డు మీద పడాలి. అందుకే వెంటనే, జీవన్ అతను ఆ ఫోన్ చేయకూడదు, ఫోన్ చేస్తే మనం చచ్చినట్టే, ఆపేయ్ అని అరిచింది. వెంటనే జీవన్ కళ్యాణ్ మీదకు దూకాడు. అతని గొంతు పిసుకుతున్నాడు. కళ్యాణ్ తల దగ్గర కూర్చున్న లలిత అతని చేతులను పైకి లాగి గట్టిగా పట్టుకుంది. కళ్యాణ్ గిలగిలా కొట్టుకుంటున్నాడు. లలిత వైపు దీనంగా చూస్తూ, లలిత వద్దు, చంపొద్దు, నా ఆస్తి మొత్తం నీకే రాసిస్తా, నన్ను వదిలేయమని చెప్పు లలిత, ప్లీజ్ లలిత, మా నాన్నని నేనే చూసుకోవాలి లలిత, ప్లీజ్ లలిత, మా అమ్మా నాన్న మీద ఒట్టు, ఈ విషయం ఎవరికీ చెప్పను లలిత అని కళ్యాణ్ బ్రతిమిలాడుతున్న లలిత మనసు కరగలేదు. ఆమెలో క్రూరత్వం ఎంతగా పెరిగిపోయిందంటే కళ్యాణ్ ఇలా చావట్లేదు అని పక్కనే ఉన్న దిండు తీసుకొని జీవన్కు ఇచ్చింది. జీవన్ కళ్యాణ్ ముఖం మీద దిండు పెట్టి నొక్కుతుంటే లలిత కళ్యాణ్ చేతులు కదలకుండా గట్టిగా పట్టుకుంది. సొంత భార్య తన మరణానికి సహకరిస్తుంటే ఆ బాధతో కళ్యాణ్ కూడా కాసేపటికి ప్రాణం వదిలేశాడు. ఇప్పుడు బాడీని ఎలా మాయం చేయాలో జీవన్ ఒక ప్లాన్ వేశాడు. దీన్ని ఒక ఆత్మహత్యలా మారుద్దామని డిసైడ్ అయిన ఇద్దరు కళ్యాణ్ మెడకి చీర కట్టి ఇద్దరూ కలిసి ఒక స్టూల్ మీద కళ్యాణ్ శవాన్ని నిలబెట్టి ఫ్యాన్కు వేలాడదీశారు. కింద ఆ స్టూల్ను కూడా తన్నేశారు. కళ్యాణ్ బాడీ ఫ్యాన్కు వేలాడుతుంటే జీవన్ చాలా కూల్గా బయటికి వెళ్ళి తన ఫ్రెండ్ ద్వారా కళ్యాణ్ చేతిరాత ఉన్న ఒక పాత లెటర్ చూపించి ఎవరికీ అనుమానం రాకుండా ఒక సూసైడ్ లెటర్ ఫోర్జరీ చేయించాడు. దాన్ని తీసుకొని మళ్ళీ లలిత దగ్గరకు చేరుకున్న జీవన్ ఆ లెటర్ను జీవన్ గదిలో పెట్టి లలితతో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో పనివాళ్ళు కూడా లేకపోవడంతో ఈ విషయం మూడో కంటికి తెలియలేదు. అంతా అయిపోయింది, ఆత్మహత్య అని అందరూ నమ్మారు. కానీ తండ్రి పేగుకి ఏదో తేడా కొట్టింది. మోహన్ రావు గారికి నిద్ర పట్టేది కాదు. ఒకరోజు కొడుకు గదిలోకి వెళ్ళారు. అక్కడ కొన్ని విషయాలు ఆయన్ని ఆలోచింపచేశాయి. కళ్యాణ్ ల్యాప్టాప్ తీసి చూశారు. అందులో కళ్యాణ్ చనిపోయిన రోజు ఉదయమే లలిత కోసం ఒక డైమండ్ నెక్లెస్ ఆర్డర్ చేసి ఉండటం కనిపించింది. చనిపోవాలి అనుకునేవాడు భార్యకు గిఫ్ట్ ఎందుకు ఆర్డర్ చేస్తాడు అనే సందేహం వచ్చింది. అలాగే కళ్యాణ్కి ఒక సెంటిమెంట్ ఉంది. చిన్నప్పుడు తన తల్లి ఇచ్చిన ఇంక్ ఫిల్లింగ్ పెన్ను తప్ప వేరే పెన్ను వాడేవాడు కాదు. కానీ సూసైడ్ లెటర్ బాల్ పాయింట్ పెన్నుతో రాసి ఉంది. హ్యాండ్ రైటింగ్ కళ్యాణ్దే, కానీ పెన్ను వేరు. చనిపోయేటప్పుడు అంత బాధతో ఉత్తరం రాస్తూ తనకి తన అమ్మ ఇచ్చిన పెన్నుని చివరిసారిగా వాడకుండా వేరే పెన్ను ఎందుకు వాడతాడు అనే డౌట్ కూడా వచ్చింది. దాంతో మోహన్ రావు వెంటనే తన స్నేహితుడి కొడుకైన సిఐ బాలాజీని ప్రైవేట్గా కలిశారు. బాలాజీ, నా కొడుకుది ఆత్మహత్య కాదు, నాకెందుకో కొంచెం అనుమానంగా ఉంది, నువ్వే నిజం తేల్చాలి అని బాలాజీకి ఆ బాధ్యత అప్పగించాడు. బాలాజీ కూడా మోహన్ రావు గారు తన తండ్రికి స్నేహితుడు కావడంతో వెంటనే రంగంలోకి దిగాడు. నేరుగా వెళ్తే దొరకరు అని సీక్రెట్గా ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. అలా బాలాజీ లలిత ఆఫీస్ బాయ్ రాజుని టీ కొట్టు దగ్గర కలిసేవాడు. అతనితో మాటలు కలిపి అతనికి బాగా దగ్గరయ్యాడు. ఒకరోజు అతన్ని డ్యూటీ అయిపోయాక మందు పార్టీ అని పిలిచి అతనితో బాగా తాగించి, ఎరా రాజు, మీ మేడం గారికి ఆఫీస్లో ఎవరితో అయినా సంబంధం ఉందా? అంటే మనిషి మంచి అందంగా ఉంటుంది కదా, పైగా మొగుడు కూడా పోయాడు అని అడగ్గా మత్తులో ఉన్న రాజు, ఇప్పుడు కొత్తగా ఉండేదేంట్రా, మొగుడు ఉన్నప్పటి నుండే ఉందిగా, అదే ఆ మేనేజర్ జీవన్ సార్తో, వాళ్ళ గురించి ఏం చెప్పాలరా బాబు,
లంచ్ టైంలో ఇద్దరు లోపల గడియ పెట్టుకొని తింటారు. ఎవ్వరినీ లోపలికి రానివ్వరు. మొన్న జీవన్ సార్ బర్త్డేకి మేడం గారు కాస్ట్లీ వాచ్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు అని తాగిన మత్తులో బాలాజీతో విషయమంతా చెప్పేశాడు లలిత ఆఫీస్ బాయ్ రాజు. అదంతా విన్న బాలాజీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లలితకు ఎప్పటి నుండో జీవన్తో అఫైర్ ఉండటం, కళ్యాణ్ సూసైడ్ చేసుకున్న సమయంలో ఇంట్లో వాచ్మెన్తో సహా పని వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవడం, మెయిన్ గేట్ సీసీటీవీ కెమెరాల్లో ఒక్క కళ్యాణ్ తప్ప ఎవరూ లోపలికి రాకపోవడం, ఇదంతా చూస్తే బాలాజీకి లలిత మీద అనుమానం మరింత పెరిగింది. అయితే బాలాజీ విచారణలో మోహన్ రావు గారి ఇంటికి వెనక వైపు కూడా ఒక గేటు ఉందని, అక్కడ సీసీ కెమెరాలు ఉండవు అని, అలాగే వాటి తాళాలు కూడా లలిత దగ్గరే ఉంటాయి అని తెలిసింది. ఇక అప్పుడు బాలాజీ కళ్యాణ్ది పక్క ఆత్మహత్య కాదు అని ఒక క్లారిటీకి వచ్చాడు. కానీ వాటిని సాక్ష్యంగా చూపించలేడు కాబట్టి కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న రోజు మధ్యాహ్నం కళ్యాణ్ ఇంటి దగ్గర ఉన్న మొబైల్ టవర్ డేటా తీయించాడు. అక్కడ లలిత కళ్యాణ్ ఫోన్లతో పాటు జీవన్ ఫోన్ సిగ్నల్ కూడా ఉంది. జీవన్ ఏమో ఆఫీస్లో ఉన్నట్టు అటెండెన్స్ ఉంది, కానీ ఫోన్ ఏమో కళ్యాణ్ ఇంట్లో ఉంది. ఇక బాలాజీకి ఫుల్ క్లారిటీ వచ్చింది. వెంటనే జీవన్ ఆ రోజు ఆ టైంలో ఎవరికి ఫోన్ చేశాడో కాల్ హిస్టరీ తెప్పించాడు. అందులో కేవలం అరవింద్ అనే వ్యక్తి నెంబర్ మాత్రమే ఉంది. వెంటనే అతన్ని పట్టుకున్న బాలాజీ 4 తగిలించడంతో వాడు మొత్తం ప్లాన్ కక్కేశాడు. ఇప్పుడు బాలాజీకి కళ్యాణ్ మర్డర్ ప్లాన్ అంతా తెలిసిపోయింది. తరువాత రోజు లలిత పుట్టినరోజు. ఇంట్లో మోహన్ రావు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. మోహన్ రావు ఇంట్లో వాతావరణం అంతా చాలా హ్యాపీగా ఉంది. లలిత జీవన్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఆస్తి మొత్తం తమదే అనుకుంటున్నారు. అప్పుడే మోహన్ రావు గారు మైక్ తీసుకొని, ఈరోజు నా కోడలి పుట్టినరోజు, ఈరోజు ఆమెకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆస్తి మొత్తం లలిత పేరున రాసిస్తారేమో అని అనుకుంటూ ఉన్నారు. లలిత జీవన్ కూడా దూరం నుంచి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతున్నారు. ఇంతలో సిఐ బాలాజీని స్టేజ్ మీదకు పిలిచాడు మోహన్ రావు. స్టేజ్ మీదకు వచ్చిన బాలాజీ పార్టీలో ఏర్పాటు చేసిన ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేశాడు. అది జీవన్ ఫ్రెండ్ అరవింద్ నిజం ఒప్పుకున్న వీడియో. అందులో వాడు, జీవన్ లలిత ఇద్దరూ కలిసే కళ్యాణ్ని చంపారు. కళ్యాణ్ రాసినట్టు సూసైడ్ లెటర్ కూడా నాతోనే రాపించారు. ఆ లెటర్ కూడా ఫోర్జరీ చేసింది నేనే అని చెప్పాడు. అక్కడ పార్టీ వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. లలిత షాక్తో రాయిలా నిలబడిపోయింది. జీవన్ పారిపోవడానికి ట్రై చేశాడు, కానీ పోలీసులు పట్టుకున్నారు. మోహన్ రావు లలిత దగ్గరకు వచ్చి కోపంగా, ఛీ, నిన్ను పేదరికం నుంచి వచ్చిన అమ్మాయివి పద్ధతిగా ఉంటావు అని చేరదీస్తే, నా ఇంటికి మహాలక్ష్మివి అనుకుంటే నా కొడుకు పాలిటే దయ్యమయ్యావు కదే. నా కొడుకు నిన్ను ఎంతలా ప్రేమించాడో నాకు తెలుసు. అలాంటి వాడిని చంపేస్తావా? పైగా నా కొడుకు సంసారానికి పనికిరాడు అని నన్ను నమ్మించడానికి ట్రై చేస్తావా అని చెంప పగలకొట్టారు. కళ్యాణ్ రాసినట్టు ఉన్న లెటర్ ఫోర్జరీదే, కానీ కళ్యాణ్ సంసారానికి పనికిరాడు అనే విషయం మాత్రం నిజమే. కానీ లలిత అది చెప్పినా నమ్మే పరిస్థితిలో మోహన్ రావు లేడు. దాంతో లలిత మౌనంగా ఏడుస్తూ నిలబడింది. సిఐ బాలాజీ ఆమె చేతికి సంకెళ్ళు వేస్తూ, డబ్బు సుఖం కోసం ఇంతలా దిగజారాలా లలిత? నీకు ఉరిశిక్ష కూడా తక్కువే అన్నాడు. లలిత జీవన్ ఇద్దరు జైలుకి వెళ్ళారు. కళ్యాణ్ ఆత్మకి శాంతి దొరికింది. చూశారుగా, నమ్మకం అనేది గాజు లాంటిది. పగిలితే మళ్ళీ అతుక్కోదు. మనం నమ్మే వాళ్ళే మన గొంతు కోయొచ్చు. డబ్బు కోసం, కామం కోసం కళ్ళు మూసుకుపోతే చివరకు మిగిలేది జైలు గోడలే. ఈ క్రైమ్ స్టోరీలో లలిత జీవన్తో అక్రమ సంబంధం పెట్టుకోవడం కంటే చేసిన అతిపెద్ద తప్పు కళ్యాణ్ను చంపడం. తనకి సుఖమే ముఖ్యమనుకుంటే కళ్యాణ్కు విడాకులు ఇచ్చి జీవన్ను పెళ్లి చేసుకొని ఉండాల్సింది. కానీ ఆస్తి మీద ఆశతో జీవన్ చెప్పిన దానికి తలూపి జైలు పాలయ్యింది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.